దేవుని నామంన అందరికీ నా శుభములు తెలియచేస్తున్నాను. విశ్వాసులుగా మనం ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉంటాము. కొన్ని విషయాలకి మనకి వెంటనే జవాబు వస్తుంది, కొన్నిటికి రోజుల తరబడి జవాబు వస్తుంది, కొన్నిటికి నెలల తరబడి సంవత్సరాల తరబడి మనం ప్రార్థన చేసిన దానికి జవాబు రాదు. అంటే మనం చేసే ఈ ప్రార్థనకి అసలు జవాబు రాదా? అది కానే కాదండి. మనము చేసే ప్రతి ప్రార్థనకి మనకు జవాబు అనేది ఉంటుంది. మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కొన్నిటికి వెంటనే జవాబు వచ్చేస్తుంది, వాటి విషయం మనం చాలా సంతోషంగా ఉంటాము. కానీ ఏదైనా ఒక అంశం గురించి నెలల తరబడి సంవత్సరాల తరబడి మనం ప్రార్థన చేస్తూ జవాబు రాలేదనుకోండి, చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాము. ఇంకా నేనేం తప్పు చేశాను, ఇంకా నేనేం పాపం చేశాను, ఏ శాపం నన్ను వెంటాడుతుంది, ఇలాంటి ఆలోచనలు అన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు అలాంటి పరిస్థితిలో ఉంటే ఈ దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. నా జీవితంలో కూడా నేను ఒక విషయమై రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్న జవాబు రాలేదు. ఈ ప్రాసెస్లో దేవుడు నాతో ఏమైతే మాట్లాడుతూ ఉన్నాడో అవన్నీ కూడా నేను మీతో పంచుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 146 అధ్యాయము 5-6 వచనాలు. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. ఒక విశ్వాసులుగా మన యొక్క ఈ యాత్రను మామూలుగా కొనసాగించడం కాదు. చర్చికి వెళ్ళడము, ప్రార్థన చేయటము, జవాబు వస్తే వచ్చింది అందరు సంతోషంగా చెప్పుకోవడము, రాకపోతే దేవుడు ఇంకా చేయలేదంటాం, ఇవన్నీ కాదండి. అసలు మన దేవుడు ఎవరు అని దేవుని గురించి ఒక సరి అయిన అవగాహన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు నేను చదివిన ఈ వచనంలో ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, మొదటి లైన్లో దేవుడు సహాయకుడుగా ఎవరికి దేవుడు ఉంటారు, రెండో లైన్లో ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. అంటే దేవుడు మనకి సహాయకుడుగా ఉండాలి, అలాగే మనము మన దేవుని మీద మనము ఆశ పెట్టుకోవాలి. నరుని ఆశ్రయించువాడు శాపగ్రస్తుడు అన్నది. అంటే మనం ఎట్లాంటి విషయంలో కూడా ఎవరి మీద, మనుషుల మీద కానీ, డబ్బు మీద కానీ, లేకపోతే వస్తువుల మీద కానీ మనం ఆశ పెట్టుకోకూడదు. మనం ఆశ పెట్టుకోవాల్సింది కేవలం మన దేవుడిని యెహోవా మీదే. అలాగే మొదటి లైన్లో యాకోబు దేవుడు అనే ఉంది. మన దేవునికి చాలా కోణాలు ఉన్నాయి, ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆ ఉన్న పేర్లలో ఒక పేరు యాకోబు దేవుడు. అయితే ఉన్న అన్ని పేర్లలో ఇక్కడ యాకోబు దేవుడు అని ఎందుకు ఉంచారు? అసలు యాకోబు దేవుడు అంటే ఏంటి? యాకోబ్ని మనం ఏ విషయంలో కూడా ఒక రోల్ మోడల్గా మనం తీసుకోమని, హీజ్ నోవేర్ ఎ బెంచ్ మార్క్. మన పిల్లలకు కూడా చెప్పేటప్పుడు దానియేలులాగా ప్రార్థన చేయాలి, మోషే లాంటి లీడర్షిప్ క్వాలిటీస్, దేవునితో రిలేషన్ కలిగి ఉండాలి, లేదా అబ్రహాం లాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఇలాంటివి మనం చెప్తూ ఉంటాం. కానీ యాకోబు లాగా ఉండాలి అని మనం ఎప్పుడు చెప్పం. అంటే యాకోబు చూస్తే మనలాంటి వ్యక్తి. అలాంటి యాకోబు తన అన్నని మోసం చేసి జ్యేష్ఠత్వం తీసుకున్న యాకోబు, అలాగే తన తండ్రిని మోసం చేసి తన అన్నకి ఇవ్వాల్సిన బ్లెస్సింగ్స్ని పొందుకున్న యాకోబుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైతే యాకోబు డెస్పరేట్ అయిపోయి ఇంకా నిస్సహాయ స్థితిలో ఒంటరిగా ఉండి దేవునితో పోరాటం జరిగించి, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టను, ఇంకా నాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప నాకు ఆశ్రయం ఏది లేదు, దేవా నువ్వు నన్ను ఆశ్రయించాల్సిందే అని దేవునితో పోరాటం జరిగించినప్పుడు దేవుడు యాకోబుని ఆశీర్వదించారు. ఆశీర్వదించడమే కాదు, ఆయన పేరును కూడా మార్చేశారు. పేరుని మార్చడం అంటే టోటల్గా మన ఐడెంటిటీని మార్చేయటం. ఇజ్రాయెల్గా పేరు మార్చారు. ఆ పేరు మీద ఇప్పుడు గొప్ప దేశం అనేది ఉంది మనకి. అంటే దేవునికి మన పాస్తో ఎలాంటి సంబంధం అనేది లేదు. మనం అంతకుముందు ఎలా ఉన్నామా అనేది దేవునికి అస్సలు సంబంధం లేదు. ఎప్పుడైతే మనము దేవుని ఎదుట తగ్గించుకొని ఇంకా మనం నిస్సహాయులము, నా తండ్రి నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు అని మనం మొరపెట్టినప్పుడు దేవుడు తప్పకుండా మనకి జవాబు అనేది ఇస్తారు. యాకోబు దేవుడు అంటే అది గాడ్ ఆఫ్ జేకబ్, ద రెవల్యూషన్. జేకబ్కి దేవుడు ఎలాంటి దేవుడై ఉన్నాడో అదే దేవుడు ఎవనికి సహాయకుడుగా ఉన్నారు. అలాగే ఎవడు తన దేవుడైన యెహోవా మీద, ఎవరైతే కేవలం దేవుని మీద ఆశ పెట్టుకుంటారో అట్టి వ్యక్తి ధన్యుడు. ధన్యుడు అంటే ఏఎంపీసీ అనే ట్రాన్స్లేషన్లో
బ్లెస్డ్, ఫార్చునేట్ అండ్ ఎన్వియబుల్ అంటే ప్రతి విధమైన ఆశీర్వాదము ఆ వ్యక్తి పొందుకుంటారు. అయితే యెహోవా, తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను. యెహోవా అంటే ఎవరు? దేవుడు మోషేతో చెప్తారు, నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనుపరుస్తాను. ఎక్సడస్ 34లో, నిర్గమకాండము 34 అధ్యాయంలో, నా మంచితనం అంతయు నీ ఎదుట నేను కనుపరుస్తాను, యెహోవాను నామంను నీ ఎదుట నేను ప్రకటిస్తాను అని చెప్పి, అదే 34 అధ్యాయంలో 6వ వచనంలో యెహోవా అంటే ఏంటి అని దేవుడు చెప్తారు. నిర్గమకాండము 34 అధ్యాయం 6వ వచనంలో, అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కల దేవుడైన యెహోవా. అంటే యెహోవాను నామము అంటే ఏంటి? దేవుని యొక్క ఐడెంటిటీ ఏంటి? ఆయన కనికరము, దయా, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు కలిగిన దేవుడు. అట్టి దేవుని మన ఆశ్రయము చేసుకుంటే ఇంకా మన జీవితాల్లో కొరత అనేది ఉండదు. ఆ కింద వచనంలో మళ్ళీ కీర్తనలు 146 అధ్యాయంకి వచ్చేస్తే కింద వచనంలో మన దేవుని గురించి ఏముంది? ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఇంకేమైనా మిగిలి ఉన్నాయి ఆ సృష్టిలో అండి? ఇక్కడ ఏముంది? ఆకాశము, భూమి, సముద్రము, వాటిని సృష్టించడమే కాదు, వాటిలో ఉన్న సర్వమును కూడా ఆయన సృష్టించిన దేవుడు, ఆయన సృష్టికర్త. అలాంటి దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నాము. ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు. మనం ఏదైనా విషయం గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాము, నెలలు అయిపోయినాయి, సంవత్సరాలు అయిపోయినాయి, అయినా కూడా జవాబు రాలేదు. అది డజంట్ మీన్ దానికి ఆన్సర్ రాదు అనేది కాదు. దేవునికి ఒక అపాయింటెడ్ టైం అనేది ఉంది. ఆయన మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఇందాకే మనం చదువుకున్నాం, ఆయన కనికరము, దయా, కృపా సత్యములు కలిగిన దేవుడు. అలాగే దేవునికి మనం ఆశీర్వదించాలంటే మన గత జీవితంతో, యాకోబు లాగా గత జీవితంతో దేవునికి ఎలాంటి అవసరం అనేది లేదు. ఎప్పుడైతే వెంటనే మనం తగ్గించుకొని దేవుని పాదాల మీద పడి ఆయనకి మొరపెడతామో తప్పకుండా ఆయన మనకి జవాబు అయితే ఇస్తారు. ఇంకా మనం చేసే ప్రార్థనకి జవాబు రావట్లేదు అనేది మనకి అర్థం కాదు. దీన్ని వెయిటింగ్ పీరియడ్ అని అంటారు. ఎందుకు రావట్లేదంటే మనమేదో తప్పు చేసామని కాదు, లేదా మనమేదో మార్చుకోవాల్సి ఉంది. అఫ్కోర్స్ మనం మార్చుకోవాల్సిన ఈ ప్రయాసలో మనందరం కూడా మార్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. ముందు వెళ్తూ కూడా మనల్ని మనం తగ్గించుకుంటూ, మనల్ని మనం వేసే పోలికలు మార్చుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి. కానీ జవాబు రావడానికి ఇవన్నీ అడ్డంకి కాదు. ఏదైనా మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు జవాబు ఆలస్యం అవుతుంది అంటే ఏ అంశం అయితే మనం ప్రార్థన చేస్తున్నామో మనకి అది మన జీవితంలో ఒక అవసరతలాగా మనకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మా అబ్బాయికి ఉద్యోగం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. అది మన నీడ్స్ని తీర్చే ఉద్యోగాన్ని మేము అనుకుంటున్నాం, కానీ దేవుడు ఆ ఉద్యోగాన్ని వేరే విధంగా చూస్తున్నారు. అండ్ హీ హ్యాస్ ఎ డిఫరెంట్ పిక్చర్. దేవుడు మనకి ఏదైనా ఆలస్యం చేస్తున్నారంటే దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఆయన మనల్ని, మన గురించి ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో దానిలోకి మనల్ని అడుగు పెట్టించడానికి దేవుడు ఈ వెయిటింగ్ పీరియడ్లో మనల్ని కంప్లీట్గా, సంపూర్ణంగా మనల్ని మార్చి, మనకి సరి అయిన ఓపికను దేవుడు మనకిచ్చి, ఎండ్యూరెన్స్ని మనకిచ్చి, దేవుడు ఏ ప్రణాళిక అయితే మన గురించి ఉద్దేశించినారో దాంట్లోకి తీసుకెళ్లే ముందు మనల్ని మారుస్తున్నారండి దేవుడు. అంతేకాని నేనేదో తప్పు చేసేసాను, నేనేదో పాపం చేశాను, అందుకే నాకు ఇది రావట్లేదని కానే కాదు. మన గురించి మనకున్న ఉద్దేశాలు వేరు, కానీ దేవునికి ఉన్న ఉద్దేశాలు వేరు. మనం అనుకున్నట్లు మన జీవితంలో మనకి జరగకపోవచ్చు. దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరి పక్షాన ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు. ఆయన రాజ్య వ్యాప్తికి ప్రతి ఒక్కరిని కూడా వాడుకోవాలని దేవుని యొక్క ఉద్దేశము. ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలన్నీ కూడా మంచివే, కానీ అవి హానికరమైనవి కానే కావు. సో లేట్ అవుతుందంటే దేవుడు మనల్ని ప్రిపేర్ చేస్తున్నారు అని విపరీతమైన ప్రెషర్ కూడా మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఒక పాయింట్కి వచ్చేసరికి ఇక ఇది డెడ్ ఎండ్, ఇంకా అయిపోయింది, ఇంకా నాకు ఓపిక లేదు, ఇంకా నేను సహించలేననే స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటే, అండ్ దట్ ఈస్ ద పాయింట్, దేవుడు సడన్గా మనల్ని బయటికి లాగుతారు. ఇంకా అదే కీర్తనల గ్రంథము కింద చదివితే అసలు మన దేవుడి క్వాలిటీస్ ఏంటి అంటే 7, 8, 9 యొక్క వచనాలు నేను చదువుతున్నాను. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చి. మన దేవుడు ఎట్లాంటి దేవుడు? బాధలో ఉన్న వారికి ఆయన న్యాయము తీరుస్తాడు. ఆకలి కొనిన వారికి ఆహారము దయచేయను.
యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డివారి కన్నులు తెరవ చేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఎంత గొప్ప దేవుడు అండి మనల్ని. మన దేవుని యొక్క క్వాలిటీస్ ఏంటి? ఎవరైనా బాధపడుతుంటే ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తప్పకుండా ఆయన బాధలో నుంచి బయటికి లాగే దేవుడు. అలాగే ఆయన మాట ఇచ్చి ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు అని ఉంది 6వ వచనంలో. అలాగే సంఖ్యాకాండము 23:19లో దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాదు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడు మనకి ఏదైనా వాగ్దానం చేస్తే అది తప్పకుండా ఒక దినాన అది నెరవేర్చబడుతుంది. కానీ అది ఒక అపాయింటెడ్ టైంలో. ఇంకా వన్స్ ఆ అపాయింటెడ్ టైం వచ్చిన తర్వాత దేవుడు మన గురించి ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో, లేకపోతే ఏ డెస్టినీలోకి మనం తీసుకెళ్ళాలనుకున్నారో, వన్స్ మనం దానిలోకి స్టెప్ ఇన్ అయ్యాక ఇక ఫాస్ట్గా అన్నీ అయిపోతూ ఉంటాయి. మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని మనం సరిదిద్దుకోవడానికి టైం ఉండదు అప్పుడు. అందుకే ఇప్పుడు మనకి లేట్ అవుతూ ఉంటుంది. అంటే దేవుడు మనకి ప్రిపరేటరీ టైం అనేది మనకిస్తారు. ఒకవేళ మనము ఇప్పుడే ముందుగానే ఆ డెస్టినీలోకి ఎంటర్ అయిపోయాం అనుకోండి, మన సరి అయిన ప్రిపరేషన్ లేదనుకోండి, మనము ఆ స్థితిని మనము హోల్డ్ చేసుకోలేకపోతాం. అది చాలా డిస్ట్రక్టివ్గా అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్, ఆ బుడమేరు అనేది ఒక కెనాల్, అది ఒక కాలువ. దాంట్లో కొంచెం వరకే నీరు అది హోల్డ్ చేయగలుగుతుంది. కానీ అప్పుడు వచ్చిన వర్షం వల్ల నీరు అది హోల్డ్ చేయగలిగిన నీళ్ళు కానీ ఎన్నో రెట్లు నీళ్లు వచ్చేయడం వల్ల ఆ నీళ్ళన్నీ బయటికి పొర్లిపోయి ఎంత పెద్ద డిస్ట్రక్షన్ అనేది మనం చూసాం. సో మన పరిస్థితి కూడా అంతే. మనం కనుక కంప్లీట్గా ప్రిపేర్ అయిన తర్వాత దేవుడు ఆయన యొక్క ప్రణాళికలోకి మనల్ని తీసుకెళ్తారు. ఏదైతే మనం అడుగుతున్నామో అప్పుడు అది దేవుడు మనకిస్తారు. వివాహం కావట్లేదని మీరు అనుకుంటున్నారు, ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాను వివాహం అవ్వట్లేదు అని మీరు అనుకోవచ్చు. కానీ దేవునికి మీ వివాహము మీకు వచ్చే భాగ్యస్వామి. మీరు ఇద్దరు కలిసి ఆయన పని చేయాలి, దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి ఇద్దరు కలిసి పని చేయాలని దేవుని యొక్క ప్రణాళిక ఏమో. అందుకే మీకు వివాహం లేట్ అవుతుంది, ఎందుకంటే యూఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అలాగే పిల్లలు కలగట్లేదని మీరు అనుకోవచ్చు. హన్నా కూడా పిల్లలు కలగలేదు, కానీ దేవుడు తనకు ఒక ప్రవక్తని ఇవ్వాలనుకున్నారు. సారా కూడా లేట్ అయింది. ఒక గొప్ప దైవజనుని దేవుడు ఆమె గర్భంలోంచి తీసుకొచ్చారు. ఒకవేళ మీకు లేట్ అవుతుందా? దేవుడు మీకు ఇచ్చే బిడ్డని ఒక గొప్ప ప్రవక్తగాను, ఒక గొప్ప భక్తుడుగాను చేయాలనుకుంటున్నారు. దాని కొరకు ఈ వెయిటింగ్ పీరియడ్లో దేవుడు మీకు సహనాన్ని, ఓర్పుని దేవుడు నేర్పిస్తున్నారు. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదండి. పేతురు నీళ్ళ మీద నడుస్తాను అని అన్నప్పుడు దేవుడు వెంటనే సరే రా పేతురు అని అంటారు. అక్కడ నాకు బాగా నచ్చిన మాట వర్డ్ వెంటనే. సో పేతురు నీళ్ళ మీద నడుస్తూ నీళ్లు చూస్తూ మునిగిపోతూ ప్రభువా నన్ను రక్షించు అనగానే అక్కడున్న వర్డ్ ఏంటంటే వెంటనే యేసయ్య ఆయన చెయ్యి పట్టుకొని లాగారు అని ఉంటుంది. ఒకసారి ఆలోచిస్తే పేతురు అంటే యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయారా? దేవుడు దూరాన ఉన్నారు, ఈయన నీళ్ళ మీద నడుస్తూ ఉన్నారు. మరి ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే ప్రభువా నన్ను రక్షించన్నారు, వెంటనే గమాలను పట్టుకొని దేవుడు పైకి లాగేశారంటే, దేవుడు మనల్ని మునిగిపోతుంటూ చూస్తూ ఉంటే దేవుడు కానే కాదు. కీర్తనలు 18లో కూడా 16వ వచనము, ఉన్నత స్థలం నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజల రాసుల నుండి తీసెను అని. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో ఆయనకు అన్నీ తెలుసు. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది కూడా ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పర్పస్ ప్రకారంగా దేవుడు మనకి ఇస్తున్నాడు. అయితే ఈ వెయిటింగ్ పీరియడ్లో మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తూ ఉండాలి, అంతే. మన భక్తి జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉండాలి. దేవుడు తగిన సమయంలో ఆయన జవాబు అనేది తప్పకుండా ఇస్తారు. ఆ జవాబు కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఇంకా బైబిల్ ఎక్కువగా చదువుతూ ఉండాలి, ఇంకా ప్రార్థన చేస్తూ కొనసాగిస్తూనే ఉండాలి. సడన్గా ఒకరోజు వెంటనే దేవుడు పేతుర్ని పట్టుకుని పైకి లాగారు. దేవుడు మనల్ని కూడా పట్టుకొని సడన్గా గొప్ప కార్యం అనేది మన జీవితంలో దేవుడు చేస్తారు. ఆ తర్వాత ఆ కార్యము మన జీవితాన్ని మార్చేస్తుంది. దేవుని రాజ్య వ్యాప్తికి దేవుడు మన గురించి ఏ ప్రణాళిక కలిగి ఉన్నారు, దాంట్లోకి దేవుడు మనల్ని తీసుకెళ్తారు. సో ఏదైనా విషయం గురించి ఎన్నో రోజులు, నెలలు, సంవత్సరాల తరబడి మీరు ప్రార్థన చేస్తున్నారు, అయినా మీకు జరగలేదా? అది తప్పకుండా జరుగుతుంది.
దేవుడు నాతో మాట్లాడిన మాట అది, తగిన సమయం, అపాయింటెడ్ టైం, ఆ దర్శనం అనేది తప్పకుండా జరుగుతుంది. అప్పటి వరకు ప్రార్థన చేస్తానే ఉండు, నీ భక్తి జీవితాన్ని నువ్వు కొనసాగిస్తానే ఉండని దేవుడు నాతో చెప్పినారు. అన్నిటికీ మించిన అసలు మన దేవుడు ఎవరు, మన దేవుడు ఎలాంటి దేవుడు, యాకోబు దేవుడు అంటే ఏంటి, అబ్రహాము దేవుడు అంటే ఏంటి, ఇస్సాకు దేవుడు అంటే ఏంటి, అసలు మన దేవుని గురించి మనం సరి అయిన అవగాహన కలిగి ఆయన యొక్క డిఫరెంట్ కోణాలు ఏమేమైతే ఉన్నాయో దేవుని గురించి అవన్నీ కూడా మనం తెలుసుకొని, నా దేవుడు నాకు ప్రమాణం చేశారు, నాకు వాగ్దానం చేశారు, అయితే తప్పకుండా ఆయన నెరవేరుస్తారని నిశ్చయితతో, విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే తప్పకుండా ఒక రోజు మనం ఊహించని ఒక గొప్ప మేలు అందరూ చూసే విధంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన నామము ఆయన మహిమపరుచుకుంటాడు. ఎడారిలో నదులను ప్రవహింపచేసే దేవుడు. ఈ వీడియో ద్వారా తప్పకుండా మీరు బలపరచబడ్డారని నేను నమ్ముచున్నాను. ఎవరికైతే ఈ వీడియో అవసరమో వాళ్ళకి దయచేసి షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.